హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగకి పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాల్లో ఏది సంచలనం సృష్టించబోతుందో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే మన వీడియోని పూర్తిగా చూసేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ జనవరి 10వ తేదీన వచ్చే సినిమా గేమ్ చేంజర్ నేషనల్ వైడ్గా రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ పాన్ ఇండియన్ మూవీ. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరి ద బిగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ లిస్టులో ఉండే పేరు శంకర్. మరి శంకర్ గారు ప్రతిష్టాత్మకంగా మరి దిల్ రాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి. జనవరి 10వ తేదీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. బిగ్ స్కేల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ సినిమాలో రామ్ చరణ్తో పాటు భారీ తారాగానం అయితే ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం కొన్ని ట్రైలర్లు కూడా చూసాం. ఎస్జే సూర్య గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, మరి అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై మన ఎస్ఎస్ తమనన్న మ్యూజిక్ ఇచ్చాడంటే హిట్ పక్కా అని దాని అర్థం. మరి అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ రాబోతుంది. ఎందుకంటే బిగ్ స్కేల్లో ఇది పాన్ ఇండియన్ మూవీ కాబట్టి భారీ స్థాయిలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ తర్వాత మంచి హిట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. మరి అదేవిధంగా నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకేంటి, మన నందమూరి నరసింహం బాలయ్య బాబు సినిమా డాకు మహారాజ్. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. రీసెంట్గా ఒక పాట రిలీజ్ అయింది, డేగా 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 పాట. ఆ పాట వింటుంటేనే మనకు నరాల్లో ఇది సినిమా వైబ్స్ అనేది ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ సినిమా జనవరి 12వ తేదీ అయితే రాబోతుంది. మరి ఈ సినిమా నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ ఏది నిర్మించినా కానీ ఇది గ్రేట్ పిక్చర్స్ నిర్మిస్తారు వాళ్ళు. మరి సితారా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సినిమా జనవరి 12వ తేదీ అయితే రాబోతుంది. ఇది కూడా బిగ్ స్కేల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి అదేవిధంగా ఎందుకంటే భారీ స్థాయిలో రిలీజ్ చేయండి. ఎందుకంటే అది పెద్ద సినిమా, ఇది పెద్ద సినిమా. దీని తర్వాత వచ్చే సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా? అదే మన అనిల్ రావుపూడి వెంకటేష్ గారు తీసేటువంటి సంక్రాంతికి వచ్చేస్తున్నాం. మరి పేరులోనే ఉంది సంక్రాంతికి వచ్చేస్తున్నాం. మరి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది? గోదావరి గట్టు మీద చందమామవే పాట ఎంత వైరల్ అవుతుంది, యూట్యూబ్ని షేక్ చేస్తుందని చెప్పాలి. మనం ఫోన్ తీసి ఇలా నొక్కుతూ ఉంటే పాటలన్నీ అయ్యే వస్తున్నాయి అంటే ఎంత పాపులర్ అయిందో ఆ సినిమా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సినిమాని కూడా ఒక బిగ్ స్కేల్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. మరి ఏ సినిమా హిట్ అవుతుందో మనం చూడాలి. ఎందుకంటే 3 పెద్ద సినిమాలే. మరి ఏదైనా కొత్త సినిమా రిలీజ్ లోపు వేరే సినిమా ఏదైనా వస్తుందో మనం చూడాలి. మీలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మూవీ న్యూస్ కోసం, మరి అదేవిధంగా ఏదైతే వైరల్ అవుతున్న న్యూస్ వాటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.